ఆదిలాబాద్ బేల మండలం సిర్సన గ్రామంలో అకాల వర్షాలకు నువ్వుల పంట దెబ్బతింది. దీనిపై ఏఎన్ఎన్ న్యూస్ వార్తా కథనాలను ప్రచురించడంతో మండల వ్యవసాయ అధికారి సాయి తేజారెడ్డి పంటలను పరిశీలించారు. పంట నష్టపోయి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామన్నారు. మరోవైపు విత్తనాలు విత్తడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పుడే తొందరపడి నాటుకోవద్దన్నారు. క్వాలిటీ సీడ్స్నే కొనుగోలు చేయాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. కారణంగా 15-20 రోజుల ముందు వర్షాలు వచ్చేసరికి క్రాప్ డ్యామేజ్ కావడం జరుగుతుంది. మేము ఈ డ్యామేజ్ గురించి మా పై అధికారులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు వర్షాలు మంచి ప్రాపర్గా అన్ని పడ్డ తర్వాతనే మీరు సోయింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. పెద్ద వర్షాలు పడ్డాకనే 1-2 పడంగానే స్టార్ట్ చేసుకోకండి. మంచి వర్షాలు పడ్డాక మీరు సోయింగ్ చేసుకోండి. అయితేనే పంట దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మిగతాది ఇంకేమైనా ఉన్నది అని అంటే మంచి సీడ్స్ మాత్రమే తీసుకోండి. మీరు మంచి షాపులు ఉన్నాయి, డీలర్ షాపులు, మంచి షాపులు ఉన్న షాపులలోనే తీసుకోండి. ఇట్లా లూజ్ సీడ్స్ అమ్మితే అస్సలు తీసుకోవద్దు. మొన్న సిరిసన్నలు ఆల్రెడీ మేము పట్టుకోవడం జరిగింది. అక్కడ 10 కిలోల లూజ్ సీడ్, 26 ప్యాకెట్ల సీడ్ దొరికింది. లాట్ నెంబర్ లేదు, ఎంఆర్పి లేదు, ఏం లేదు దాని మీద. సో ఖచ్చితంగా మీరు కొనుక్కునేటప్పుడు లాట్ నెంబర్ ఉందా, లేబుల్ ఉన్నదా, సీడ్ రేట్ ఎంతకు అమ్ముతున్నాడు అన్నీ చూసుకోండి. ఎంఆర్పికి ₹1 మీద కూడా మీరు తీసుకోకండి. 901 రూపాయి ఉన్నది ఇప్పుడు మనకి ఒక ప్యాకెట్ విలువ. 901 రూపాయికి ₹1 ఎక్కువ అడిగినా కూడా మీరు తీసుకోకండి. అట్లాంటి ఏం ప్రాబ్లంలు ఉన్నా, ఏం ఇష్యూస్ ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి నాకు కంప్లైంట్ చేయండి. నేను దాన్ని ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకొని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి ప్రయత్నం